జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ వసతి గృహాలలో విద్యా, వసతి, శానిటేషన్, ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులకు సూచించారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ట్రైసైకిల్, పలు పరికరాలు పంపిణీ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. పెండింగ్ బిల్లులు, గురుకులాల్లో మౌలిక వసతుల గురించి సంబంధిత బడ్జెట్ అతి త్వరలో శాంక్షన్ చేపిస్తానని తెలిపారు. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల విద్యాలయంను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో సంభాషించి గురుకులంలో వారికి కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించి వారికి అదనంగా కావాల్సిన సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి మెనూ ప్రకారం రుచికరమైన ఆహారం అందించిన విద్యాలయ సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద విద్యార్థులకు ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు విద్యాశాఖను ముఖ్యమంత్రి వద్దనే ఉంచుకున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా, రాష్ట్ర మంత్రిగా గురుకుల విద్యా సంస్థలో చదువుకుంటున్న విద్యార్థులకు అందిస్తున్న విద్య, భోజన, వసతి సౌకర్యాలను నేరుగా తెలుసుకోవడానికి వచ్చారని అన్నారు. ఈ గురుకులంలో దుస్తులు ఆరవేయడానికి, ప్లాట్ఫామ్ నిర్మాణానికి 10 లక్షల రూపాయలు, ఇతర రిపేర్ల కోసం 15 లక్షల మొత్తం 25 లక్షల రూపాయలు మంజూరు చేస్తారని అన్నారు. ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా రాష్ట్రంలో ఒక్కొక్కటి 200 కోట్లతో 25 ఎకరాల సువిశాల స్థలంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నామని, అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య, భోజన వసతి కల్పిస్తామని అన్నారు. గురుకుల విద్యాలయాల్లో చదివే విద్యార్థులు ఐఐటి, ఐఐఎం లాంటి గొప్ప విద్యా సంస్థలో ప్రవేశం పొందుతున్నారని, అందుకు గురుకుల విద్యా సంస్థల అధ్యాపకులకు మంత్రి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఆర్డీఓ సదానందం, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల ఆర్సీఓ, డీసీఓ నరసింహాచారి, విద్యాలయ ప్రిన్సిపల్ లక్ష్మాంజలి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ మంత్రిగా అంటే ఇలాంటి హాస్పిటల్ కనుక్కొని ఈరోజు రాష్ట్ర మంత్రిగా మీ శాఖ మంత్రిగా ఇక్కడ రావడం, మిమ్మల్ని కలవడం, మీరు కలిసి భోజనం చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు, పెద్దలు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తు చదువు పరంగా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ శాఖ హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి శాఖ కూడా వారి దగ్గర పెట్టుకొని వెల్ఫేర్ పరంగా ఎస్సీ వెల్ఫేర్ అండ్ ఎస్టీ, మైనార్టీ, ట్రైబల్ సంబంధించిన ఆ వెల్ఫేర్, ఆల్ వెల్ఫేర్ తెలంగాణ స్టేట్లో బాధ్యత నాకు ఇచ్చారు. మరి మేము కూడా చదువుకున్నటువంటి లైఫ్ అంతా కూడా రెసిడెన్స్ కానీ కరెక్ట్ గారు చెప్పినారు, నేను కూడా రెసిడెన్స్ చదువుకొని వచ్చానని చెప్పి కరెక్ట్ గారు. మరి అక్కడి నుంచి వచ్చిన వారి మన పిల్లల కష్టాలను నేరుగా తెలుసుకోవాలని చెప్పేసి స్కూల్కి రావడం జరిగింది. ఇప్పుడే నేను మీ భోజనం చేస్తున్న మా ప్రిన్సిపల్ మేడం గారు చెప్తున్నాను, సార్ ఇక్కడ 2002లో కట్టినటువంటి బిల్డింగ్ కొన్ని విండోస్ పోయినాయి సార్, చిన్న చిన్న మౌలికమైనటువంటి చిన్న రిపేర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చేయించాలని చెప్పేసి ప్రిన్సిపాల్ గారు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇంకా అనేకమైనటువంటి మౌలికపరమైనటువంటి మీకు ఏదున్నా కూడా ఈరోజు నేను మొదటిసారి మంత్రిగా బాధ్యత తీసుకుని 3 నెలలు అవుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో కూడా రాష్ట్ర మంత్రిగా బాధ్యత తీసుకొని మరి ఈరోజు రాష్ట్రంలో, దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఏ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయని విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గంలో కూడా సుమారు 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇండియా ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్లో కూడా ఎస్సీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి పిల్లలందరూ కూడా ఉన్నతమైన స్థాయి చదువుకునే విధంగా సుమారు 25 ఎకరాల్లో ఉంటారు. 119 సెగ్మెంట్లో 200 కోట్ల రూపాయల బడ్జెట్తో టెండర్లు కూడా పిలవడం జరిగింది. సుమారు 60% ఏదైతే టెండర్ల సంబంధించిన ప్రక్రియ పూర్తి శంకుస్థాపన కూడా పై పనులు కూడా మొదలుపెట్టింది. మా విద్యార్థులందరూ కూడా ఎందుకు మనం చూస్తున్న మంత్రిగా అంటే ప్రభుత్వము మీ చదువు విషయంలో కానీ, మీ ఫ్యూచర్ విషయంలో కానీ కార్పొరేట్ లెవెల్లో మీరు చదువుకోవాలి, కార్పొరేట్ లెవెల్లో ఉన్నతమైన స్థాయిలో మీరు ఉండాలి, మన పిల్లలు కూడా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆలోచన. మరి ఇప్పటివరకు వచ్చినటువంటి ఏ ప్రభుత్వాలు కానీ, ఏ ముఖ్యమంత్రి కానీ ఇంత పెద్దగా ఆలోచన చేయలేదు.
ఈరోజు ప్రతి నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతో 200 crores అంటే అది ఆషామాషి లేదు. సుమారు 25 ఎకరాల యొక్క విస్తీర్ణతతో అంటే 25 ఎకరాల లోపల ఇంటిగ్రేటెడ్ 200 కోట్ల రూపాయలతో భవనం సముదాయాన్ని ఏర్పాటు చేసి దాంట్లో క్రీడా మైదానం ఏర్పాటు చేసి పిల్లలకు ఉన్నతమైనటువంటి సదుపాయాలు ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తున్నారు.